రాజకీయాల్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఒక సామెత ఉంది, శత్రువుకి శత్రువు మిత్రుడు అని. కానీ ఇండియా ఇప్పుడు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతుంది. అదేంటంటే మన శత్రువుకి మిత్రుడైన వాడు మనకు లాభం చేయాలి తప్ప మన నుండి లాభం పొందకూడదు. రీసెంట్ గా ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ట్రేడ్ ఒప్పందం గురించి మనందరికీ తెలుసు. దీనివల్ల ఇండియా నుండి యూరోప్ వెళ్లే వస్తువులపై టారిఫ్ ఉండదు, అలాగే అక్కడి నుండి వచ్చే వాటిపై మనకు ట్యాక్స్ ఉండదు. ఇది మనకు సూపర్ న్యూస్. కానీ ఈ డీల్లో ఒక సైలెంట్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ పేరు టర్కీ. టర్కీ యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశం కాదు, కానీ యూరప్ తో టర్కీకి ఒక విచిత్రమైన బలమైన సంబంధం ఉంది. ఆ బంధాన్ని అడ్డుపెట్టుకుని ఇండియా యూరప్ డీల్ ద్వారా అడ్డదారిలో లాభపడాలని టర్కీ ప్లాన్ వేసింది. మామూలుగా అయితే టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ ఎప్పుడూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ విషయంలో ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. మరి అలాంటి దేశం మన డీల్ ద్వారా ఫ్రీగా బిజినెస్ చేసుకుంటానంటే ఇండియా ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. ఇక్కడే ఇండియా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. యూరోప్ తో డీల్ కుదుర్చుకుంటూనే టర్కీని ఆ డీల్ నుండి తెలివిగా పక్కన పెట్టేసింది. అంతేకాదు అసలైన మ్యాజిక్ ఏంటంటే ఇండియా వస్తువులు యూరప్ ద్వారా టర్కీకి ఈజీగా వెళ్తాయి, కానీ టర్కీ వస్తువులు మాత్రం ఇండియాకి రాలేవు. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఇండియా యూరప్ మధ్య ఉన్న ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనే ఆయుధం టర్కీని ఎలా దెబ్బ కొట్టింది? దీనివల్ల టర్కీ ఎకానమీకి జరగబోయే నష్టం ఏంటి? ఇది జియో పాలిటిక్స్ లో ఎందుకంత పెద్ద విషయం? ఈ విషయాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా పిన్ టు పిన్ అనలైజ్ చేద్దాం. ఇది కేవలం బిజినెస్ న్యూస్ కాదు, ఇదొక డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్. ముందుగా బేసిక్స్ చెప్పుకుందాం. ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. సింపుల్ గా చెప్పాలి అంటే మన దేశంలో తయారైన వస్తువులు అంటే బట్టలు, కార్లు, మిషనరీ, మొబైల్స్ యూరోప్ దేశాలకు అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు మన మీద వేసే ఇంపోర్ట్ డ్యూటీ జీరో అయిపోతుంది లేదా చాలా తగ్గిపోతుంది. దీనివల్ల మన వస్తువులు అక్కడ తక్కువ కాస్ట్ కు దొరుకుతాయి, దాంతో సేల్స్ పెరుగుతాయి. సేమ్ అలాగే యూరోప్ వస్తువులు మన దేశానికి చౌకగా వస్తాయి. ఇది రెండు వైపులా విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. కానీ ఇక్కడ ఒక మూడో వ్యక్తి ఉన్నాడు, అతనే టర్కీ. మీకు డౌట్ రావచ్చు, అన్న డీల్ ఇండియాకి యూరోప్ కి మధ్య కదా, మధ్యలో ఈ టర్కీ గోల్ ఏంటి అని. ఇక్కడే ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. టర్కీ యూరోపియన్ యూనియన్ లో మెంబర్ కాదు, కానీ 1996 నుండి టర్కీకి మరియు యూరోపియన్ యూనియన్ కి మధ్య ఒక కస్టమ్స్ యూనియన్ ఒప్పందం ఉంది. దీని అర్థం ఏంటంటే యూరోప్ లో తయారైన వస్తువు టర్కీకి వెళ్లాలన్నా, టర్కీలో తయారైన వస్తువు యూరోప్ కి వెళ్లాలన్నా మధ్యలో చెక్ పోస్టులు ఉండవు, అలాగే టారిఫ్స్ ఉండవు. బోర్డర్స్ ఓపెన్ గా ఉంటాయి, సరుకు లారీలు ఫ్రీగా అటు ఇటు తిరుగుతాయి. సో టర్కీ ప్లాన్ ఏంటంటే ఇండియా యూరోప్ తో డీల్ పెట్టుకుంది కదా, సో యూరోప్ వస్తువులకు ఇండియాలో ట్యాక్స్ ఉండదు. మేము మా వస్తువులని అంటే టర్కీ ప్రొడక్ట్స్ ని ముందు యూరప్ పంపిస్తాం, అక్కడ దానికి మేడ్ ఇన్ యూరప్ అని స్టిక్కర్ వేసో లేదా యూరప్ సరుకుతో కలిపేసో అక్కడి నుండి ఇండియాకి పంపిస్తాం. అప్పుడు మాకు కూడా ఇండియాలో ట్యాక్స్ పడదు కదా అని ఒక తెలివైన ప్లాన్ వేసింది. దీన్నే ట్రేడ్ డిఫ్లెక్షన్ అంటారు. అంటే వెనక తలుపుకుండా ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అన్నమాట. కానీ ఇండియా అంత అమాయక దేశం కాదు కదా. టర్కీ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న దోస్తానా గురించి మనకు తెలిసిందే. కాశ్మీర్ ఇష్యూలో టర్కీ ఎప్పుడు పాకిస్తాన్కే వంత పాడుతుంది. అలాంటి దేశానికి మనం ఎందుకు ఫ్రీగా మనం మార్కెట్ ఇస్తాం? అందుకే ఇండియా ఈ డీల్లో ఒక క్లియర్ కండిషన్ పెట్టింది. మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది యూరోపియన్ యూనియన్ తో మాత్రమే, టర్కీతో కాదు. టర్కీ యూరప్ కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కస్టమ్స్ యూనియన్ లో ఉండొచ్చు, కానీ మాకు అనవసరం. టర్కీలో తయారైన ఏ వస్తువు కూడా ఈ డీల్ కింద ఇండియాకి రావడానికి వీల్లేదు అని చెప్పింది. దీన్ని అమలు చేయడానికి ఇండియా వాడిన బ్రహ్మాస్త్రం పేరే రూల్స్ ఆఫ్ ఆరిజిన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో ఒక కారు తయారవ్వాలంటే టైర్లు ఒక దేశంలో, ఇంజన్ ఇంకో దేశంలో, బాడీ ఇంకో దేశంలో తయారవుతాయి, చివరిగా ఎక్కడో అసెంబుల్ అవుతాయి. కానీ ఇండియా యూరోప్ డీల్ ప్రకారం ఒక వస్తువుకి జీరో ట్యాక్స్ బెనిఫిట్ రావాలంటే ఆ వస్తువు నిజంగానే యూరోప్ లో తయారై ఉండాలి. అంటే దానిలో వాడిన ముడి సరుకు లేదా జరిగిన వాల్యూ ఎడిషన్ అనేది యూరోప్ లోనే జరిగి ఉండాలి. ఎగ్జాంపుల్ కి టర్కీలో తయారైన ఒక షర్ట్ని తీసుకొని దాన్ని జర్మనీకి పంపి అక్కడ జస్ట్ ఒక ప్యాకింగ్ బాక్స్ లో పెట్టి మేడ్ ఇన్ జర్మనీ అని ఇండియాకి పంపిస్తే కుదరదు. ఇండియా కస్టమ్స్ అధికారులు దాన్ని ఆపేస్తారు. బాస్, ఇందులో క్లాత్ టర్కీది, కుట్టు టర్కీది, కేవలం బాక్స్ మాత్రమే జర్మనీది, కాబట్టి దీనికి మేము ట్యాక్స్ వేస్తామని క్లియర్ గా చెప్పేస్తుంది. ఈ రూల్ వల్ల టర్కీ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. టర్కీ నుండి వచ్చే స్టీల్, మిషనరీ, ఆటో పార్ట్స్, టెక్స్టైల్స్ ఇవేవి కూడా యూరోప్ రూట్ లో ఇండియాకి రాలేవు. ఇవి ఇండియాకి రావాలంటే మామూలుగా మిగతా దేశాలకి వేసినట్టే ఇండియా భారీగా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ డీల్ వల్ల టర్కీ నష్టపోయింది, కానీ ఇండియాకి మాత్రం డబుల్ లాభం కలిగింది. అదేంటంటే లాభం నెంబర్ 1, మన మార్కెట్ సేఫ్. టర్కీ వస్తువులు అడ్డదారిలో రాకుండా ఆపేశాం, కాబట్టి మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. లేకపోతే టర్కీ స్టీల్ వచ్చి మన స్టీల్ మార్కెట్ ని దెబ్బ కొట్టేది. అండ్ లాభం నెంబర్ 2, టర్కీ మార్కెట్ లోకి మన ఎంట్రీ. ఇదే అసలైన మ్యాజిక్. టర్కీ వస్తువులు యూరప్ ద్వారా ఇండియాకి రాలేవు అని మనం రూల్ పెట్టాం,
కానీ ఇండియా వస్తువులు యూరప్ ద్వారా టర్కీకి వెళ్ళొచ్చు. ఎలా అంటారా? ఇండియా వస్తువులు ఎగ్జాంపుల్ కి టెక్స్టైల్స్ లేదా ఆటో పార్ట్స్ తో యూరోపియన్ యూనియన్ కి పంపిస్తుంది. ఎలాగో FTA ఉంది కాబట్టి ఇక్కడ జీరో ట్యాక్స్. ఆ వస్తువులు ఒక్కసారి యూరప్ లో ల్యాండ్ అయ్యాక అవి యూరప్ మార్కెట్ వస్తువుగా మారిపోతాయి. టర్కీ మరియు యూరప్ మధ్య కస్టమ్స్ యూనియన్ ఉంది కదా, దాని ప్రకారం యూరప్ లో ఉన్న సరుకు టర్కీకి వెళ్లాలంటే ట్యాక్స్ ఉండదు. సో ఇండియా సరుకు యూరప్ నో ట్యాక్స్, టర్కీ నో ట్యాక్స్. అంటే ఇండియా డైరెక్ట్ గా టర్కీకి ఎక్స్పోర్ట్ చేస్తే టర్కీ మన మీద ట్యాక్స్ వేయొచ్చు, కానీ మనం యూరప్ ద్వారా పంపిస్తే టర్కీ మన మీద ట్యాక్స్ వేయలేదు, ఎందుకంటే వాళ్ళకి యూరప్ తో ఉన్న ఒప్పందం అలాంటిది. సో చూసారా, టర్కీ ఇండియాలోకి రాలేకపోతుంది. కానీ ఇండియా మాత్రం యూరప్ భుజం మీద తుపాకీ పెట్టి టర్కీ మార్కెట్ ని కొల్లగొట్టే ఛాన్స్ దొరికింది. ఇది నిజంగానే ఇండియాకి ఒక స్ట్రాటజికల్ ట్రేడ్ అడ్వాంటేజ్. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద రాజకీయం ఉంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఒక కొత్త ఖలీఫా అంటే ముస్లిం ప్రపంచానికి నాయకుడవ్వాలని కలలు కంటున్నాడు. అందుకే ఆయన సౌదీ అరేబియా లాంటి దేశాలను కాదని పాకిస్తాన్ ని దగ్గరికి తీసుకున్నాడు. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ గురించి పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడడం, ఇండియాలో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి కామెంట్ చేయడం, పాకిస్తాన్ కి ఆయుధాలు ముఖ్యంగా డ్రోన్లు ఇవ్వడం, ఇవన్నీ ఇండియా గమనిస్తూనే ఉంది. మీరు మా మీద రాజకీయంగా బురద చల్లుతూ మా దేశంతో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటామంటే కుదరదు అని ఇండియా ఈ డీల్ ద్వారా చెప్పకనే చెప్పింది. సాధారణంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లో థర్డ్ పార్టీని అలో చేయరు, కానీ టర్కీకి యూరప్ తో ఉన్న స్పెషల్ రిలేషన్ వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇండియా చాలా స్ట్రిక్ట్ గా నో చెప్పేసింది. దీనివల్ల టర్కీకి రెండు రకాలుగా నష్టం. ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. అలాంటి మార్కెట్ కి యాక్సెస్ దొరక్కపోవడం టర్కీ పరిశ్రమలకు పెద్ద దెబ్బ. అండ్ యూరోప్ కి అంత క్లోజ్ గా ఉన్నా సరే ఇండియా వాళ్ళను పక్కన పెట్టేసిందంటే అంతర్జాతీయంగా టర్కీ పరువు పోయినట్టే. ఇండియాకున్న పవర్ ఏంటో దీని ద్వారా తెలిసింది. పాపం టర్కీ ఇప్పుడు ఏం చేయగలదు? వాళ్ళ ముందున్న దారులు ఏంటంటే ఆప్షన్ 1, ఇండియాతో సపరేట్ డీల్. టర్కీ నేరుగా వచ్చి ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అప్పుడు టర్కీ వస్తువులు ఇండియాకి రావచ్చు. కానీ ఇది జరుగుతుందా అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇండియా టర్కీతో డీల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ముందు పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం ఆపాలి, కాశ్మీర్ విషయంలో నోరు మూసుకోవాలి, అప్పుడే ఇండియా ఆలోచిస్తుంది. అండ్ ఆప్షన్ నెంబర్ 2, టర్కీ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను టర్కీ నుండి తీసుకెళ్లి యూరప్ దేశాల్లో పెట్టాలి. అప్పుడు అక్కడ తయారైతేనే అవి యూరప్ గూడ్స్ అవుతాయి. కాబట్టి ఇండియాకి రావచ్చు, కానీ ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. యూరోప్ లో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. టర్కీలో ఉన్నంత తక్కువ ఖర్చులో అక్కడ పని జరగదు. సో ఇది కూడా కష్టమే. ప్రస్తుతానికి టర్కీకి మిగిలిన దారేంటంటే ఇండియా మరియు యూరోప్ మధ్య ట్రేడ్ జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించడం తప్ప వాళ్ళేం చేయలేరు. వాళ్ళ మార్కెట్ ని మనకు అప్పగించాల్సిందే. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియా ట్రేడ్ నెగోషియేషన్స్ లో ఎంత మెచ్యూర్డ్ గా మారిందో చూడండి. గతంలో మనం చేసిన కొన్ని ఒప్పందాల వల్ల వేరే దేశాల గూడ్స్ మన ఇండియాలోకి అడ్డదారిలో వచ్చేవి. ఎగ్జాంపుల్ కి చైనా సరుకులు వియత్నాం ద్వారా, థాయిలాండ్ ద్వారా ఇండియాకు వచ్చేవి. దీనివల్ల మన లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింది. ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు యూరప్ తో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ని చెక్ చేసి మరీ సంతకం చేసింది. మాకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఎక్స్పోర్ట్స్ కావాలి, కానీ మా దేశ భద్రత, మా పరిశ్రమల రక్షణ మాకు ముఖ్యం అనే స్టాండ్ ని ఇండియా గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ క్లాజ్ ని ఇంత పగడ్బందీగా రాయడం అనేది మన అధికారుల గొప్పతనం. ఇది భవిష్యత్తులో మనం యూకేతో గాని ఇతర దేశాలతో గాని చేసుకోబోయే ఒప్పందాలకు ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తుంది. చివరిగా టర్కీ ప్రజలంటే మనకు కోపం లేదు, కానీ టర్కీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి వల్ల వాళ్ళ వ్యాపారాలు నష్టపోతున్నాయి. దీన్ని ఇంగ్లీష్ లో ప్లే స్టూపిడ్ గేమ్స్ విన్ స్టూపిడ్ ప్రైజెస్ అంటారు. పాకిస్తాన్ కోసం ఇండియాని దూరం చేసుకుంటే ఏమవుతుందో టర్కీకి ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో విన్నర్ మాత్రం ఇండియానే. ఒకవైపు యూరోప్ లాంటి భారీ మార్కెట్ మనకు ఓపెన్ అయింది, మరోవైపు మన మార్కెట్లోకి అన్వాంటెడ్ దేశాల గూడ్స్ రాకుండా గేట్లు మూసేశాం. పైగా మన గూడ్స్ యూరోప్ ద్వారా టర్కీకి పంపే స్కోప్ తెచ్చుకున్నాం. సో మీరేమంటారు? టర్కీని ఇలా పక్కన పెట్టడం ఇండియా చేసిన మంచి పనేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలోని అనాలిసిస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ జియో పొలిటికల్ వీడియోల కోసం ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.